హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టెట్ ప్రాక్టీస్ క్లాస్లో తెలుగు ప్రాక్టీస్ చేద్దాము. ఇప్పటికే మన ఛానల్లో చాలా క్లాసెస్ తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ, మ్యాథ్స్, సైన్స్ వీటికి చక్కటి ఎక్స్ప్లెనేషన్తో మనకి ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఇప్పుడు టెట్ రాయబోయే ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. బాలు బొమ్మలు చాలా చక్కగా గీస్తాడు. పై వాక్యంలో చక్కగా అనున్నది గుణవాచక విశేషణమా, క్రియా విశేషణమా, సంఖ్యావాచక విశేషణమా, విధేయ విశేషణమా? ఎప్పట్లాగే ప్రతి క్వశ్చన్కి ఒక 10 సెకండ్స్ టైం ఇస్తాను. మీరు ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకి భాషా భాగాలు ఉన్నాయి కదా, వీటిలో నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం ఇవన్నీ మన భాషా భాగాలు. వీటిలో ఇప్పుడు చక్కగా అనున్నది విశేషణంలోనే ఎటువంటి విశేషణం? నామవాచకం అంటే పేర్లని తెలియజేసే పదాలని నామవాచకాలు అంటారు. నామవాచకానికి బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు. పనిని తెలిపే పదాన్ని క్రియ అంటారు. అలాగే ఏ పదాన్నైనా దాని యొక్క స్వభావాన్ని విశ్లేషించేదాన్ని విశేషణం అంటారు. తర్వాత ఇవన్నీ కాకుండా కొన్ని ప్రత్యేకమైన పదాలని అవేయాలంటారు. ఇప్పుడు చాలా చక్కగా గీస్తాడు అంటే గీయడం అనేది పనిని తెలిపేది కదా, కాబట్టి చక్కగా గీస్తాడు. ఎలా గీస్తాడు అంటే చక్కగా. పనిని తెలిపేదాన్ని అంటే పని అంటే క్రియని తెలిపేదాన్ని మనల్ని విశ్లేషిస్తుంది కాబట్టి ఇది క్రియా విశేషణం అవుతుంది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే గుణవాచక విశేషణం అనుకోండి. గీత చాలా చక్కని అమ్మాయి అన్నారనుకోండి. ఇప్పుడు ఇక్కడ చక్కని అనేది ఈ అమ్మాయి యొక్క గుణాన్ని తెలుపుతుంది కాబట్టి అది గుణవాచక విశేషణం అవుతుంది అన్నమాట. అలా కాకుండా ఏదన్నా నెంబర్ ఉందనుకోండి, వారు 4 వ్యక్తులు, అక్కడ 4 అనేది ఆ వ్యక్తుల గురించి విశేషణంగా చెప్తుంది కాబట్టి అది సంఖ్యావాచక విశేషణం అవుతుంది. అంటే సంఖ్య రావాలి. తర్వాత విధేయ విశేషణం అంటే ఏదన్నా మనం ప్రాధేయపడినట్టు చెప్పేదాన్ని విధేయ విశేషణం అంటారు. కాబట్టి ఇక్కడ చక్కగా అన్నది క్రియా విశేషణం. నెక్స్ట్, అన్ని కాలాలయందు వర్తించే క్రియాపదాలు. వర్తమానార్థక క్రియలు, భవిష్యదర్థక క్రియలు, భూతార్థక క్రియలు, తద్ధర్మార్థక క్రియలు. సో ఇక్కడ వర్తమానార్థక క్రియలు అంటే ప్రస్తుతం జరిగేవి. ఆమె చదువుతుంది, నేను చూస్తున్నాను, అతను వెళుతున్నాడు, అట్లా ఇప్పుడు ప్రస్తుతం జరిగేవి చెప్పేవి వర్తమానార్థక క్రియలు. భవిష్యదర్థక అంటే జరగబోయే కాలంలో అతను వెళ్తాడు, అతను చూస్తాడు, ఆమె వస్తుంది, ఇలాంటివి భవిష్యదర్థక క్రియలు. భూతార్థక క్రియలు అంటే జరిగిపోయిన కాలాన్ని గురించి తెలిపేవి భూతార్థ క్రియలు. వారు తిన్నారు, వెళ్ళారు, చూశారు, ఇలాంటివి భూతార్థక క్రియలు. తద్ధర్మార్థక క్రియలు అంటే అన్ని కాలాల్లో కూడా వర్తించే క్రియాపదాలని తద్ధర్మార్థక క్రియలు అంటారు. ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే ప్రతి కాలంలో కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు కాబట్టి ఎల్లప్పుడూ జరిగేవి తెలియజేసేది తద్ధర్మార్థక క్రియ అన్నమాట. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నీ ముఖం పద్మం వలె ఉన్నది.
పై వాక్యంలో వలే అనున్నది. వికల్పబోధక అవ్యయం, సంతాపార్థక అవ్యయం, ప్రాధేయ అవ్యయం, సామ్యబోధక అవ్యయం. సో ఇక్కడ నీ ముఖం పద్మం వలె ఉన్నది అంటే ముఖాన్ని పద్మంతో పోలుస్తున్నారు, పోలిక చెప్తున్నారు. కాబట్టి పోలికను మనం సామ్యం అని కూడా అంటాము. సో ఇది సామ్యబోధక అవ్యయం. నెక్స్ట్, క్రింది వానిలో మమున్నర్థక క్రియ చూసి, చూస్తూ, చూస్తే, చూడన్. వీటి మీద ఒక క్వశ్చన్ అయినా వస్తుందండి. క్వార్థకం, మమున్నర్థకం, శత్రార్థకం, ఛేదార్థకం, వీటి మీద ఒక క్వశ్చన్ అయినా వస్తుంది. ఇప్పుడు చూసి అనేది క్వార్థకం, ఇది క్వార్థక క్రియ. చూస్తూ అన్నది శత్రార్థకం. అంటే శత్రార్థకాలు ఎలా ఉంటాయి? చూస్తూ, తింటూ, వెళ్తూ. తూ అని వచ్చేవి శత్రార్థకాలు. చూసి, తిని, వెళ్ళి ఇట్లా ఇకారం వచ్చేవి క్వార్థకాలు. చూస్తే, తింటే, వెళ్తే ఇట్లా తే వచ్చేవి ఛేదార్థకాలు. ఇట్లా అన్ వచ్చిందనుకోండి అది మమున్నర్థకం అన్నమాట. కాబట్టి దీనికి ఆన్సర్ డి. నెక్స్ట్, క్రింది వానిలో ఎల్లప్పుడూ బహువచన రూపంలోనే ఉండేది. ఓమనగుంటలు, చింతపండు, పత్తి, తెలుపు. అంటే ఇది వచనాలకు సంబంధించిన క్వశ్చన్. మనకి తెలుగు భాషలో ఏకవచనం, బహువచనం అవి రెండే ఉంటాయి. అదే సంస్కృత భాషలో అయితే ద్వివచనం కూడా ఉంటుంది. అంటే ఇద్దరిని తెలిపేది ద్వివచనం. మనకి ఒకరైతే ఏకవచనం, ఒకరికంటే ఎక్కువ ఉంటే బహువచనం. సో ఇక్కడ కొన్ని పదాలు ఎప్పుడూ బహువచన రూపంలోనే ఉంటాయి, కొన్ని పదాలు ఎప్పుడూ ఏకవచన రూపంలోనే ఉంటాయి. ఇప్పుడు చింతపండు అనేది ఎప్పుడు ఏకవచనమే, పత్తి ఏకవచనమే, తెలుపు ఏకవచనమే. ఓమనగుంటలు అనేది దానికి ఏకవచనం ఉండదు, ఎప్పుడది బహువచన రూపమే. ఇది క్రీడకు సంబంధించింది అనమాట. ఓమనగుంటలు అనేది ఒక ఆట. నెక్స్ట్, నన్నయ్య పెద్దన కంటే పూర్వుడు. నన్నయ్య పెద్దన కంటే పూర్వుడు. పై వాక్యంలో గీత గీసిన పదం యొక్క విభక్తి ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి. సో ఇప్పుడు విభక్తులు చూద్దాము. ప్రథమా విభక్తి డు, ము, ఊ, లు. నెక్స్ట్, ద్వితీయ విభక్తి ని, ను, లా, కూర్చి, గురించి. తృతీయ విభక్తి చేత, చే, తోడ, తో. నెక్స్ట్, చతుర్థి విభక్తి వలన, కంటే, పట్టి. ఇది పంచమీ విభక్తి. చతుర్థి ఇది పంచమీ విభక్తి, వలన, కంటెన్, పట్టి. చతుర్థి విభక్తి కొరకు, కై, అది చతుర్థి విభక్తి. నెక్స్ట్, షష్ఠీ విభక్తి ఇదైతే అందరికీ తెలిసి ఉంటుంది. యొక్క వస్తుంది కదా, కి, కు, యొక్క, లో, లోపల. నెక్స్ట్, సప్తమి విభక్తి అందు, నా. కాబట్టి ఈ అక్షరాలు వస్తే ఇవి విభక్తులు. ఇవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడ కంటే వచ్చింది, వలన, కంటే, పట్టి, అది పంచమి విభక్తి. కాబట్టి మనకి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ముఖ్యమైనది అని సూచించే గుర్తును డాష్ అంటారు. నక్షత్ర చిహ్నం, ఉల్లేఖన చిహ్నం, బంధన చిహ్నం, ఒంటి ఉల్లేఖన చిహ్నం.
ఇప్పుడు ఇవి ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలే ఉంటున్నారు కాబట్టి అసలు ఈ పదాలు కూడా ఎవరు వినుండ్రు. ముఖ్యమైనది అని సూచించే గుర్తుకి మనం నక్షత్ర చిహ్నాన్ని వాడతాం. ఇంగ్లీష్లో స్టార్ మార్క్ అంటాం కదా, స్టార్ గుర్తు పెడితే అది చాలా ఇంపార్టెంట్ అని. కాబట్టి ముఖ్యమైనది అని సూచించే గుర్తు నక్షత్ర చిహ్నం. ఉల్లేఖన చిహ్నాలంటే ఇవి ఎపాస్ట్రఫీస్. ఒంటి ఉల్లేఖన చిహ్నం అంటే ఇది. జంట ఉల్లేఖన చిహ్నాలంటే ఇట్లా 2 ఉంటాయి. బంధన చిహ్నం అంటే బ్రాకెట్. ఓకే, నెక్స్ట్. క్రింద ఇచ్చిన సంధి విభజనల్లో సరికానిది. మేనత్త, మేనా ప్లస్ అత్త. ఇదెంత, ఇది ప్లస్ ఎంత. ఊరెల్లా, ఊరు ప్లస్ ఎల్లా. మాయమ్మ, మాయ ప్లస్ అమ్మ. సో చూద్దాము. మేనత్త, మేనా ప్లస్ అత్త, మేనత్త, ఇది కరెక్ట్. ఇది అకార సంధి, అత్వ సంధి. ఆ. నెక్స్ట్ ఇదెంత, ఇది ప్లస్ ఇక్కడ రాస్తాము అత్వ సంధి. ఇదెంత, ఇది ప్లస్ ఎంత. ఈ వచ్చింది కాబట్టి ఇది ఇత్వ సంధి. ఊరెల్లా, ఊరు ప్లస్ ఎల్లా, ఇది ఉత్వ సంధి. మాయమ్మ, మాయా ప్లస్ అమ్మ కాదు, మా ప్లస్ అమ్మ. ఇక్కడ అసలు సంధి లేదు మనకి. సంధి లేనప్పుడు ఆ బదులు మనకి యా వస్తే దాన్ని ఎడాగమ సంధి అంటారు. కాబట్టి ఇది మాయా ప్లస్ అమ్మ కాదు. కాబట్టి ఇది మనకి సరికానిది, డి. నెక్స్ట్ చిన్మయంలోని సంధి. గుణసంధి, తిరక సంధి, అనునాసిక సంధి, విసర్గ సంధి. సో ఇక్కడ చూద్దాము. చిన్మయం, దాన్ని విడదీస్తే చిత్ ప్లస్ మయము. చిత్ ప్లస్ మయము. ఇక్కడ తా అనేది ఇక్కడ నా అయింది. ఇప్పుడు తవర్గంలో మనకేమేమి ఉంటాయి? తా, థ, ద, ధ, న. త, థ, ద, ధ, నా ఉంటాయి. ఇప్పుడు మనకి అనునాసికాలు అని అంటే ఇన్యా, ఇని, నా, మా. ఇన్యా, ఇని, నా, మా, అణ. వీటిని అనునాసికాలు అని అంటారు. ఇప్పుడు ఇక్కడ తవర్గంలో ఉండే అనునాసికమైన నా అయింది. ఇత్ అనేది నా అయింది కాబట్టి ఇది అనునాసిక సంధి. సో అట్లా మనం అంటే క్లియర్గా విడదీసి చూసుకుంటే మనకి ఒకవేళ వెంటనే స్ట్రైక్ అవ్వకపోయినా ఇలా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇంకొకటి అనునాసికాలు అంటే ఏంటి అని అడిగినా కూడా మనం ఆన్సర్ ఇవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏఓఆర్లు అనునవి. త్రికములు, గుణములు, వృద్ధులు, ఎణ్ణులు. ఇవి సంధి సూత్రాలు బాగా వచ్చిన వాళ్ళకే వస్తాయి. ఇప్పుడు త్రికములు అంటే ఆ, ఈ, ఏ. ఈ మూడింటిని త్రికములు అంటారు. ఏ, ఓ, అర్ వీటిని గుణములు అంటారు. తర్వాత ఐ, ఔ వీటిని వృద్ధులు అంటారు. ఈ, ఇవ్, ఎర్, ఎల్ వీటిని ఎణ్ణులు అంటారు. కాబట్టి ఏఓఆర్లు అనునవి గుణములు. నెక్స్ట్ మునిశ్రేష్ఠుడు లోని సమాసం. షష్ఠీ తత్పురుష సమాసం, సప్తమీ తత్పురుష సమాసం, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం. సో ఇక్కడ మునిశ్రేష్ఠుడు అంటే మునులయందు శ్రేష్ఠుడు. అందు వచ్చింది. ఇందాక మనం విభక్తులు చెప్పుకున్నాం కదా, అందు అంటే సప్తమి విభక్తి. కాబట్టి మునిశ్రేష్ఠుడు సప్తమి తత్పురుష సమాసం. నెక్స్ట్ క్రింది వాణిలో సంభావన పూర్వపద కర్మధారయమునకు చెందినది. వృద్ధ కపోతం, హృదయ కమలం,
పురుషోత్తముడు, గోవర్ధనాద్రి. ఇవి సమాసాలకు సంబంధించిన క్వశ్చన్స్. ఇప్పుడు వృద్ధ కపోతం, వృద్ధమైన కపోతం అంటే ముసలిదైపోయిన పావురం అని. వృద్ధమైన కపోతం అంటే విశేషణం ముందొచ్చింది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ హృదయ కమలం, కమలం వంటి హృదయం, కమలం వంటి హృదయం కాబట్టి ఇది ఉపమానం. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. పురుషోత్తముడు, పురుషులయందు ఉత్తముడు, సప్తమి తత్పురుష సమాసం అనుకోవచ్చు. తర్వాత ఉత్తముడైన పురుషుడు, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అని కూడా అనుకోవచ్చు. కాబట్టి ఇది 2 రకాలు వస్తుంది. గోవర్ధనాద్రి అంటే గోవర్ధనం అని పేరు గల కొండ, అద్రి అంటే కొండ, గోవర్ధనం అని పేరు గల కొండ. అలా పేరు వచ్చినప్పుడు అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చతుర్ముఖుడు అనున్నది ద్విగు సమాసం. సమాసంలోని పూర్వపదం సంఖ్యను తెలియజేస్తే అది ద్విగు సమాసం అవుతుంది. ఇప్పుడు మనకు 2 వాక్యాలు ఇచ్చారు. క్రింది వానిలో సరైనదేది అంటే ఏ సరైనది, బి సరైనది కాదా, ఏ సరికాదు, బి సరైనదా, ఏబీలు 2 సరైనవా, ఏబీలు 2 సరికాదా? మీ ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ చతుర్ముఖుడు అనున్నది ద్విగు సమాసం కాదు. చతుర్ముఖాలు అనుంటే 4 ముఖాలు, అప్పుడు అది ద్విగు సమాసం అవుతుంది. చతుర్ముఖుడు అంటే 4 ముఖములు కలవాడు, అది బహువ్రీహి సమాసం అవుతుంది. కలవాడు, కలది వస్తే బహువ్రీహి సమాసం. సమాసంలోని పూర్వపదం సంఖ్యను తెలియజేస్తే అది ద్విగు సమాసం అవుతుంది. ఇది కరెక్ట్. సంఖ్యను తెలియజేస్తే ద్విగు సమాసం అవుతుంది, కానీ ఇది ద్విగు సమాసం కాదు. కాబట్టి ఏ సరైనది కాదు, బి సరైనది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటివి మనం బాగా చూసుకొని ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ క్రింది ప్రకృతి వికృతులను జతపరచుము. దీపము, శాస్త్రము, ఆహారము, భటుడు, కన్య. ఇప్పుడు వీటికి ఆప్షన్స్ చూడడం కంటే మనం ఇక్కడే ఆన్సర్ చూసుకుంటే బాగుంటుంది. దీపము ప్రకృతి, దివ్య వికృతి కాబట్టి 1కి సి. శాస్త్రము చట్టము ఈ. ఆహారము ఓగిరము బి. భటుడు బంటు డి. కన్య కన్నె కన్య ఏదైనా రాయొచ్చు కాబట్టి ఏ. సిఈబిడిఏ, సిఈబిడిఏ కాబట్టి మనకి సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మర్యాదకు వ్యతిరేక పదం. అమర్యాద, అగౌరవం, అసహనం, అనాసక్తి. సో మర్యాదకు వ్యతిరేక పదం అమర్యాద, గౌరవానికి అగౌరవం, సహనానికి అసహనం, అనాసక్తికి వ్యతిరేక పదం ఆసక్తి. నెక్స్ట్ క్రింద ఇచ్చిన పర్యాయ పదాల్లో సరికానిది. నీరు ఉదకం, జలం, పానీయం. తారక పద్మ, కమలం. మునుపు ముందు, లోగడ, పూర్వం. మందాకిని గంగా, భాగీరథి. సరికానిదేదో గుర్తించాలి. సో నానార్థాలు, పర్యాయ పదాలు వీటికి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. పర్యాయ పదాలంటే వేరే వేరే పదాలే కానీ అర్థం ఒకటే. నానార్థాలంటే పదాలు వేరు, అర్థాలు కూడా వేరన్నమాట. ఇప్పుడు నీరు, ఉదకం, జలం, పానీయం ఇవన్నీ నీటికి సంబంధించిన పదాలే, ఇవన్నీ అర్థాలు ఒకటే కాబట్టి అది కరెక్ట్. తారక పద్మం, కమలం కాదు. తారక అని అంటే నక్షత్రము, చుక్క, ఇవి తారక అనేదానికి పర్యాయ పదాలు.
పద్మ కమలం అనేవి నీరజ అంటే నీటి యందు పుట్టినది పద్మ, దానికి అవి పర్యాయ పదాలు అవ్వచ్చు. మునుపు ముందు లోగడ పూర్వం కరెక్టే. మందాకిని గంగా భాగీరథి అవి గంగకు సంబంధించిన పర్యాయ పదాలు కరెక్టే, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, క్రింది వాణిలో పండు, ప్రయోజనం, పరిణామం అను నానార్థాలు గల పదం. ఉత్తరం రక్తం, ఫలం, గుణం. సో ఇక్కడ ఇప్పుడు ఈ నానార్థాలు అంటే పండు అనేది ఒక అర్థం, ప్రయోజనం అనేది ఒక అర్థం, పరిణామం అనేది ఒక అర్థం. పరిణామం అంటే మార్పు, ప్రయోజనం అంటే మేలు, పండు అంటే పండు మనకు తెలుసు. కాబట్టి ఇవి వేరే వేరే అర్థాలు, కాబట్టి ఇవి నానార్థాలు. వీటిలో మనకి ఏ ఒక్కటి తెలిసినా మనం ఆన్సర్ పెట్టేయచ్చు. పండు అంటే ఫలం అని మనకు తెలుసు కాబట్టి ఇవి రెండు కూడా దానికే వస్తాయి. సో ఫలం, పండు, ప్రయోజనం, పరిణామం. నెక్స్ట్, అరంకణం గదిలో 60 మంది నివాసం అను పొడుపు కథకు విడుపు. నోరు, జల్లెడ, ఉంగరం, అగ్గిపెట్టి. సో పొడుపు కథలు, జాతీయాలు, సామెతలు వీటికి సంబంధించి కూడా మనకు క్వశ్చన్ వస్తుంది. అరంకణం గదిలో 60 మంది నివాసం అంటే అది అగ్గిపెట్టి. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏమి చేసినా కలిసి రావడం అను అర్థంలో వచ్చు జాతీయం. పట్టిందల్లా బంగారం, ఆగర్భ శ్రీమంతుడు, నేల ఈనినట్లు, బూడిదలో పోసిన పన్నీరు. ఇవే మనకి ఇంగ్లీష్లో ఈడియమ్స్ అని కూడా అంటారు. ఏమి చేసినా కలిసి రావడం అంటే పట్టిందల్లా బంగారం అని, అతనికి పట్టిందల్లా బంగారం అవుతుంది అని అంటారు. అంటే ఏం చేసినా కలిసి వస్తుంది అన్నమాట. ఆగర్భ శ్రీమంతుడు అని అంటే పుట్టుకతోనే ధనవంతులు ఉంటారు, వాళ్ళని ఆగర్భ శ్రీమంతులు అంటారు. నేల ఈనినట్లు అంటే ఒక రాజకీయ సభ జరుగుతుంది అనుకోండి, ఎంతోమంది లెక్కబెట్టలేనంతమంది జనం వచ్చినప్పుడు ఇక్కడ నేల ఈనినట్లుంది అని అంటారు. బూడిదలో పోసిన పన్నీరు అంటే వృధా, ఏదన్నా వృధాగా పోతే దాన్ని బూడిదలో పోసిన పన్నీరు అని అంటారు. సో అవన్నీ జాతీయాలు. నెక్స్ట్, అటజని కాంచె భూమిసురుడు అంబర చుంబి శిరస్ఫర ఝరి పై పద్యపాదం ఏ వృత్తానికి చెందినది? ఉత్పలమాల, చెంపకమాల, మత్తేభం, శార్దూలం. ఇది ఛందస్సుకు సంబంధించిన క్వశ్చను. సో ఫస్ట్ ఈ 4 కూడా వృత్త పద్యాలు, అది కూడా మనకి క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. క్రింది వానిలో వృత్తాలేవి? ఉత్పలమాల, చెంపకమాల, మత్తేభం, శార్దూలం కాకుండా వేరే పద్యాల పేర్లు ఇచ్చి మనల్ని క్వశ్చన్ అడగవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు దీన్ని మనం గురు లఘువులతో విడదీస్తే ఇక్కడ ఆ లఘువు, టా లఘువు, జా లఘువు 3 లఘువులు వచ్చాయి. మీకు ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పున్నాను కదా, యా, మా, తా, రా, జా, భా, నా, సా. దీంట్లో ఇట్లా మనం గురు లఘువులు వేసుకుంటే లఘువు, లఘువు, లఘువు 3 వచ్చేది నగణం. లఘువు, లఘువు, లఘువు కాబట్టి 3 లఘువులు వచ్చాయి, ఇది నగణం. ఫస్ట్ది వస్తే మనకి అది ఏ పద్యమో తెలిసిపోతుంది. నగణం వస్తే నజ భజ జజరా చెంపకమాల, కాబట్టి బి మనకి కరెక్ట్ ఆన్సర్. ఉత్పలమాల అయితే భరణ భబరవ రావాలి, మత్తేభం అయితే సభరణమైవా రావాలి, శార్దూలం అయితే మసజస తతగా రావాలి. అలాగే వీటికి సంబంధించిన యతిస్థానాలు కూడా అడుగుతూ ఉంటారు. ఉత్పలమాలకి 10వ అక్షరం యతిస్థానం, చెంపకమాలకి 11వ అక్షరం, మత్తేభానికి 14వ అక్షరం, శార్దూలానికి 13వ అక్షరం. ఓకే, నెక్స్ట్, తెలుగు పద్యమునకు యతి ప్రాసలనున్నవి. పద్య లక్షణాల, ద్విత్వాక్షరాల, ఉచ్ఛ్వాస నిశ్వాసాల, ఏదీ కాదా?
సో తెలుగు పద్యానికి యతి ప్రాస అనునవి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లాంటివి అన్నమాట. అంటే అంత ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆ పురమునందలి మేడలు చంద్రమండలమును దాటి ఉన్నవి. పై వాక్యంలోని అలంకారం: శ్లేషాలంకారం, లాటానుప్రాసాలంకారం, అంత్యానుప్రాసాలంకారం, అతిశయోక్తి అలంకారం. సో ఇది అలంకారాలకు సంబంధించిన క్వశ్చను. ఇక్కడ పురమునందలి మేడలు చంద్రమండలంను దాటి ఉన్నవి అంటే మామూలుగా చంద్రమండలాన్ని దాటలేవు కదా, దాన్ని అంత ఎక్కువగా చేసి చెప్పడం, అతిశయోక్తిగా చెప్పడం కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారం అవుతుంది. ఆకాశాన్ని అంటుతున్నాయి అనడము అలాంటివన్నీ అతిశయోక్తిగా చెప్పడం కాబట్టి అతిశయోక్తి అలంకారం అవుతుంది. క్రింది వాణిలో శబ్దాలంకారం: ఉపమా, ఉపమాలంకారం, రూపకాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, యమకాలంకారం. సో ఇక్కడ ఉపమాలంకారం, రూపకాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం ఇవి అర్థాలంకారాలు. యమకాలంకారం అనేది శబ్దాలంకారం. నెక్స్ట్, రాముడు లక్ష్మితో నీవు ఎప్పుడు వస్తావు అన్నాడు. పై వాక్యానికి పరోక్ష కథనం. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆప్షన్స్ అన్నీ చూడకుండా ఇక్కడే మనం దాన్ని మార్చుకుంటే ఈజీగా మనం ఆన్సర్ పెట్టేయచ్చు. రాముడు లక్ష్మితో నీవు ఎప్పుడు వస్తావు అన్నాడు అంటే పరోక్షంగా రాముడు లక్ష్మితో ఆమె ఎప్పుడు వస్తుంది అని అడిగాడు కాబట్టి అది రాముడు లక్ష్మితో ఆమె ఎప్పుడు వస్తుందని అడిగాడు. ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆంధ్ర వైభవం యొక్క రచయిత సింగమనేని నారాయణ, కొండేపూడి లక్ష్మీనారాయణ, గుర్రం జాషువా, ఏది కాదు. సో రచయితలకు సంబంధించి, తర్వాత పాఠాలకు సంబంధించి, ప్రక్రియ, నేపథ్యం ఇలాంటి వాటి గురించి కూడా క్వశ్చన్ వస్తుంది. ఆంధ్ర వైభవం యొక్క రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ. నెక్స్ట్, తృప్తి పాఠం యొక్క ప్రక్రియ: గేయం, కథానిక, వ్యాసం, శతక పద్యాలు. సో తృప్తి పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం. నెక్స్ట్, క్రింద ఇచ్చిన వ్యుత్పత్త్యర్థాలలో సరికానిది: నరపతి నరులకు పతి రాజు, ఖేచరులు ఆకాశమును సంచరించువారు దేవతలు, భూరుహము భూమి అందు పుట్టినది చెట్టు, ముకుందుడు మౌనము ధరించువాడు ఋషి. ఈ నాలుగిట్లో మనకి సరికానిదేదో కనిపెట్టాలి. సో ఇక్కడ నరపతి నరులకు పతి రాజు కరెక్ట్, ఖేచరులు ఆకాశమున సంచరించువారు దేవతలు కరెక్ట్, భూరుహము భూమి అందు పుట్టినది చెట్టు కరెక్ట్, ముకుందుడు అంటే మౌనం ధరించువాడు కాదు, ముకుందుడు అంటే మోక్షమునిచ్చువాడు విష్ణువు అని అర్థం. విష్ణువు. ఇక్కడ మౌనము ధరించువాడు ఋషి అనే దానికి ఉత్పత్త్యర్థం ముని కాబట్టి ఇది మనకి సరికాదు. దీనికి ఏబిసిడి లేకుండా ఇట్లా ఇచ్చాం కాబట్టి డి అనుకోండి. నెక్స్ట్, మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, కుందుర్తి ఆంజనేయులు, శంకరంబాడి సుందరాచారి. సో ఇక్కడ మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత శంకరంబాడి సుందరాచారి. నెక్స్ట్, బోధనా లక్ష్యాలను వివరించిన ప్రఖ్యాత విద్యావేత్త జాన్ లాక్, హెర్బర్ట్, బ్లూమ్, రూసో. సో ఇక్కడ బోధనా లక్ష్యాలను రూపొందించింది బ్లూమ్. ఇది మనకి ప్రతి సబ్జెక్ట్ మెథడాలజీలో కూడా వస్తూ ఉంటుంది కాబట్టి తెలుసు. హెర్బర్ట్ అనే ఆయన సోపానాలను రూపొందించారు. నెక్స్ట్,
వివరంగా భావ సమైక్యతతో సమగ్రంగా ఒక విషయాన్ని వర్ణించి సమాధానం రాయమనే ప్రశ్న. వ్యాసరూప ప్రశ్న, లఘు సమాధాన ప్రశ్న, బహుళైచ్ఛిక ప్రశ్న, జతపరుచు ప్రశ్నల. సో ఈ 3 ప్రశ్నల్లో మనకి వివరంగా సమాధానాన్ని రాసేదానికి అవకాశం ఉండదు. కాబట్టి వివరంగా సమగ్రంగా ఒక విషయాన్ని వర్ణించాలంటే అది వ్యాసరూప ప్రశ్న. సో ఇక్కడితో మనకి 30 బిట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా మనకి ప్రీవియస్ క్లాసెస్లో చాలా తెలుగు బిట్స్ చేస్తున్నాము, అవన్నీ కూడా చూడండి. కాబట్టి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే మీకు అన్ని విధాలా యూస్ఫుల్ అని నేను చెప్పగలను. అందరికీ కూడా బాగా మార్క్స్ రావడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.